హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే, చాలామంది నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే, మనం ఎస్పెషల్లీ ట్రెక్స్లో ఉన్నప్పుడు మౌంటైన్స్లో వెన్ దెర్ ఇస్ నో పవర్ సోర్స్, హౌ డు వి చార్జ్ అవర్ ఫోన్స్, కెమెరా, బ్యాటరీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైక్ కొట్టండి. ఇన్ కేస్ మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. సో మన ట్రెక్ వెళ్ళేటప్పుడు ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ 1 day trek or a 2 days trek or multiple days trek, we carry a lot of gadgets like mobile phones తీసుకెళ్తాము and our camera batteries, especially if you're a vlogger, మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. If you use a GoPro, you need to carry 3 to 4 batteries. Or అదే కాకుండా మన హెడ్ టార్చ్ కానీ, మన క్యాంపింగ్ లైట్ గేర్ కానీ, టార్చ్ లైట్స్, వాట్ నాట్ అండ్ స్మార్ట్ వాచెస్, ఇవన్నిటికీ కూడా పవర్ సోర్స్ అనేది ఖచ్చితంగా కావాలి. అండ్ 1 day trek, 2 days trek అయితే కనుక probably we can carry 1 or 2 power banks which will be sufficient. But imagine if you're in a trek for multiple days in mountains without any power source, so there is no way, right? So అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు పవర్ సోర్సెస్ మీద, వెయిట్ మీద డిపెండ్ అవ్వాలి. ఎలా మేనేజ్ చేయాలనే దాన్ని బట్టి ఈ వీడియో అనమాట. ఇప్పుడు మన స్మాల్ ట్రెక్స్కి వెళ్ళినప్పుడు ఎలా మేనేజ్ చేయాలని తెలుసుకుందాం. సో వెన్ యూ ఆర్ ఇన్ ఎ ట్రెక్ ఫర్ 1 day ఆర్ మ్యాక్సిమమ్ 2 days, రైట్, ప్రాబబ్లీ వీ మే నాట్ రిక్వైర్ టు క్యారీ సో మెనీ అడిషనల్ పవర్ బ్యాకప్స్. బికాస్ జనరల్గా మన ఫోన్ తీసుకుంటే అట్లీస్ట్ యూ గెట్ అ ఛార్జ్ ఆఫ్ 1 day, ఇఫ్ నాట్ సమ్ ఆఫ్ ద గుడ్ ఫోన్స్ యూ గెట్ అ పవర్ బ్యాకప్ ఆఫ్ 2 days. ఆర్ అదే కాకుండా ఇన్ కేస్ మనం గోప్రో బ్యాటరీస్ కానీ ఇలాంటివి తీసుకున్నామంటే కనుక మ్యాక్సిమం ఒక రోజులో మేబీ 1 battery or 2 batteries యూజ్ చేయొచ్చు. అండ్ పవర్ బ్యాకప్ కింద పవర్ బ్యాంక్స్ అయితే కనుక స్మాల్ పోర్టబుల్ పవర్ బ్యాంక్స్, కాంపాక్ట్గా హ్యాండీగా ఉన్నవి చాలా ఉన్నాయి. మన 10,000 mAh పవర్ బ్యాంక్ తీసుకుంటే దీని సైజ్ ఎంత ఉంటుంది? మ్యాక్సిమం ఒక అరచే అంత కూడా లేదు. ఐ గెస్ 1 or 2 days ట్రెక్లో ఎలాంటి డిఫికల్టీస్ అనేవి మ్యాక్సిమం ఉండవు. సో మోస్ట్లీ మనం ఉన్న గ్యాడ్జెట్స్ పవర్తోని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, 1 or 2 పవర్ బ్యాంక్స్ మీద డిపెండ్ అవ్వచ్చు. ప్రైమరీగా ఏంటంటే ఎస్పెషల్లీ మౌంటైన్స్ మీద మనం క్లైంబ్ చేసేటప్పుడు సిగ్నల్ అనేది ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్స్ మన ఫోన్స్ అనేవి ఫ్లైట్ మోడ్లో పెట్టాలి. ఎందుకంటే ఫ్లైట్ మోడ్లో లేవనుకోండి, సిగ్నల్ ఆన్ అండ్ ఆఫ్ ఉన్నప్పుడు ఫోన్ ఏముంటుందంటే క్యారీ ఇట్ విల్ బి కీప్ సర్చింగ్ ఫర్ ఎ సిగ్నల్. అప్పుడు బ్యాటరీ అనేది చాలా క్విక్గా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మోస్ట్లీ, రైట్, if you're not using your phone for a GPS navigation during the trek, please keep it in the flight mode. In case మీరు ఫోన్ కనుక GPS navigationకి ట్రెక్ రూట్ కోసం యూజ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ ద ఆఫ్లైన్ మ్యాప్స్ అండ్ దెన్ కీప్ ఇట్ సో దాట్ ఇట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. దీంతో పాటు బ్యాటరీ, హెడ్ ల్యాంప్ కానీ, మన క్యాంపింగ్ లైట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికీ ప్రాబబ్లీ మనం ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు బ్యాటరీస్ పెట్టేసేసుకుంటే 1 or 2 daysకి అవి బ్యాటరీస్ అయిపోయే ఛాన్స్ అయితే కనుక ఖచ్చితంగా ఉండదు. సో 1 or 2 days ట్రెక్స్కి ఐ డోంట్ సీ ఎనీ డిఫికల్టీ. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ కనుక మనం ఫాలో అయితే వీ విల్ నాట్ రన్ అవుట్ ఆఫ్ ఏ పవర్ సోర్స్ అండ్ మన ట్రెక్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. అదే మనం మల్టిపుల్ డేస్ ట్రెక్స్ అయితే ఏం చేయాలి? మల్టిపుల్ డే ట్రెక్ అనే కాదు, మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉన్నాము, అక్కడ మనకు పవర్ సోర్స్ లేదు, లేదా పిల్గ్రిమేజ్లో ఉన్నాము, అక్కడ మన పవర్ సోర్స్ లేదు అంటే ఎలా చేయాలి? సో రీసెంట్గా నేను వెళ్ళిన హిమాలయన్ ట్రెక్ తీసుకుంటే బాలి పాస్ ట్రెక్, ఆల్మోస్ట్ 8 days మౌంటైన్స్లో ఉన్నాం, ఎలాంటి పవర్ సోర్సు లేకుండా అనేది చాలా చాలా డిఫికల్టీ. అలాంటప్పుడు 8 రోజులు 7 రోజులకి ఆర్ 4 to 5 daysకి మనం పవర్ బ్యాకప్ క్యారీ చేయాలి అంటే ఇమాజిన్ చేసుకోండి, మేబీ ఒక 5 పవర్ బ్యాంక్స్, 4 పవర్ బ్యాంక్స్, అది కూడా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళే కొద్ది పవర్ క్విక్గా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో అన్ని క్యారీ చేయాలంటే వెయిట్ ప్రాబ్లం కూడా, అవి మోర్ దెన్ 1 kilo 2 kilos కూడా ఉండొచ్చు. 5 పవర్ బ్యాంకులు కలిపేసేసాం అనుకోండి, ఇట్ విల్ వెయిట్ నథింగ్ లెస్ దెన్ 1 kilo. అలాంటప్పుడు వెయిట్ కూడా చాలా చాలా ఇష్యూ. ఎందుకంటే లాంగ్ ట్రెక్స్ మల్టిపుల్ డేస్ చేసేటప్పుడు మనం ఎంత తక్కువైతే అంత తక్కువ లగేజ్ క్యారీ చేయాలి. సోలార్ ప్యానల్ ఆర్ ఎల్ సోలార్ పవర్ సిస్టమ్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ వెన్ యూఆర్ ఇన్ అ మౌంటైన్స్. చాలా చాలా ఈజీగా మనం పవర్ని కనుక యూజ్ చేసుకోవాలంటే అది సోలార్. మీరు నా దగ్గర ఉన్నది చూసే ఉండొచ్చు, లాస్ట్ కపుల్ ఆఫ్ ట్రెక్స్లో నేను యూజ్ చేశాను ఇదనమాట. ఇది చాలా చాలా సింపుల్గా ఉంటుంది. దీని వెయిట్ ఎంత ఉంటుందంటే నాట్ ఈవెన్ 50 grams, 50 grams కూడా ఉంటుంది అనమాట దీని వెయిట్. ఓకే, దీనికి అడిషనల్గా ఎలాంటి సర్క్యూట్స్, కేబుల్స్, నథింగ్, జస్ట్ ఎ స్మాల్ ఫనీ ప్యానల్
ఇక్కడ చిన్న పోర్ట్ ఉంటుంది యూఎస్బిది, మనం కేబుల్ పెట్టుకోవడానికి. ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీరు చూడండి. ఈ సోలార్ ప్యానెల్ ఒకటే సొల్యూషన్ అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే రైట్, కొన్నిసార్లు మౌంటైన్స్లో అసలు సన్లైట్ అనేది రాకపోవచ్చు, ఫుల్గా స్నో పడవచ్చు అండ్ వర్షం పడవచ్చు, ఆర్ నైట్ టైం ఉండదు. సో అలాంటప్పుడు ఏంటి అంటే, అలాంటప్పుడు ఈ సోలార్ ఆప్షన్ అనేది రూల్డ్ అవుట్. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం సోలార్ ప్యానెల్ క్యారీ చేసిన సేఫర్ సైడ్ యాజ్ అ బ్యాకప్ 1 or 2 పవర్ బ్యాంక్స్ అనేవి మల్టిపుల్ డేస్ ట్రెక్స్కి వెళ్ళేటప్పుడు క్యారీ చేయడం చాలా అవసరం. ఎందుకంటే నైట్ టైం మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఉన్న హెడ్ ల్యాంప్లో కానీ లేకపోతే ఎందులో ఉన్న కానీ బ్యాటరీ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడం కుదరదు. అలాంటప్పుడు పవర్ బ్యాంక్ ఉందంటే కనుక ఇమీడియట్గా యూజ్ చేసుకోవచ్చు. సో 1 సోలార్ ప్యానెల్తో పాటు అడిషనల్గా 1 or 2 పవర్ బ్యాంక్స్ క్యారీ చేస్తే అది కొంచెం సేఫ్టీగా కూడా ఉంటుంది యాజ్ అ బ్యాకప్ ఆప్షన్ కింద. అండ్ డే టైం మనం ట్రెక్ చేసేటప్పుడు మీరు చూసారు ఇప్పుడు నా వీడియోలో, డే టైం అయితే కనుక మనం దాన్ని తీసేసి బ్యాక్ పైన పెట్టేసాం అనుకోండి, ఇట్ విల్ రన్ త్రూ. అండ్ నేను ఛార్జింగ్ చేయడానికి ఒక ఐఫోన్ కంప్లీట్గా ఛార్జ్ అవ్వడానికి, నా దగ్గర ఉంది ఐఫోన్ 7s అనుకుంటా, ఒక ఐఫోన్ 7s కదా, ఐఫోన్ 7, ఒక ఐఫోన్ కంప్లీట్గా ఛార్జ్ అవ్వడానికి మార్నింగ్ నేను 10 o'clock 11 బ్యాక్ పెడితే ఆఫ్టర్నూన్ 3 or 4 o'clock కల్లా కంప్లీట్గా ఛార్జ్ అయిపోయింది. అలాగే సేమ్ విత్ గోప్రో, 2 గోప్రో బ్యాటరీలు ఒక రోజులో నేను ఛార్జ్ చేసేవాడిని. సో నా పవర్ సోర్స్ నేను మన రీసెంట్ ట్రెక్లో ఏది యూజ్ చేసుకోలేదు, ఓన్లీ కంప్లీట్గా సోలార్ దాని మీద డిపెండ్ అయ్యాను. అండ్ స్పేస్ కూడా చాలా చాలా తక్కువ స్పేస్ యూజ్ చేస్తుంది. ఎవ్రీ బ్యాక్ ప్యాక్ విల్ హ్యావ్ ఎ ల్యాప్టాప్ ర్యాక్ ఆర్ ఎల్స్ హైడ్రేషన్ ప్యాక్ ర్యాక్, అందులో కనుక దాన్ని అలా పడేసామంటే అదే పడి ఉంటుంది. లేదంటే కనుక ఒక చిన్న కొన్ని సోలార్ ప్యానల్స్ ఫోల్డబుల్ కూడా ఉంటాయి, అవనుకోండి చాలా చాలా హ్యాండీగా ఉంటాయి అనమాట, అరచేతంత సైజులో కూడా వస్తూ ఉంటాయి. సో నేను ఇది ఎక్కడ కొన్నాను, 1 of the చైనీస్ వెబ్సైట్లో కొన్నా, టాప్ అని. బట్ అన్ఫార్చునేట్లీ నేను కొన్నప్పుడైతే వాళ్ళు ఇండియాకి షిప్ చేస్తున్నారు, ఇప్పుడు దాన్ని ఇండియాకి షిప్ చేయలేకుండా ఉన్నారు అనమాట. నేను రీసెంట్గా చెక్ చేస్తా ఒకసారి. కానీ అమెజాన్లో కూడా నేను చూశాను కొన్ని సోలార్ ప్యానల్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్, ప్రాబబ్లీ యూ కెన్ చూస్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్. బట్ డూ రిమెంబర్ ఈ ఆప్షన్స్, పవర్ ఆప్షన్స్ ఎందుకంటే, నెంబర్ 1 వెయిట్ రిడ్యూస్ చేయడానికి హెసల్ ఫ్రీగా ఉంటుంది. నెంబర్ 2 మనం పవర్ బ్యాంక్స్ తీసుకెళ్ళిన హై ఆల్టిట్యూడ్లో పవర్ క్విక్గా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో దాట్ సన్లైట్ని యూజ్ చేసుకోవటం అనేది వన్ ఆఫ్ ద ఈజీ అండ్ దెన్ బెస్ట్ ఆప్షన్. సో దిస్ ఈస్ ద టిప్ విచ్ ఐ వాంటెడ్ టు గివ్ అబౌట్ ఛార్జింగ్ అవర్ డివైసెస్ డ్యూరింగ్ ద ట్రెక్స్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన పవర్ బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, పవర్ బ్యాంక్స్ కానీ ఫోన్స్ కానీ అండ్ మన బ్యాటరీస్ కానీ ఎలా సేవ్ చేస్తారు, ఎందుకంటే హై ఆల్టిట్యూడ్కి వెళ్ళే కొద్దీ ఇవి చాలా క్విక్గా డ్రైన్ అయిపోతూ ఉంటాయి. సో దాని గురించి ఇంకో వీడియో చేస్తూ ఉన్నాను, అది వెరీ వెరీ స్మాల్ వీడియోనే ఉంటుంది, ప్రాబ్లీ మనం నెక్స్ట్ వచ్చే వీడియో అది అవుతుంది. సో టిల్ దెన్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ మన ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. We will meet in another video next week. Till then, namaste and thank you so much for staying tuned.